జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ తెరంగేట్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా నడుస్తోంది. ఎన్టీఆర్ అభిమాన సంఘాల పేరుతో విడుదలైనటువంటి లేఖ ప్రకారం అయితే దీన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దు, ఇది ఊరువాడ కార్యక్రమం మాత్రమే అంటున్నారు. సో ఊరువాడ కార్యక్రమం అని చెబుతున్నా మొత్తానికి సేవా కార్యక్రమాలు అయితే జూనియర్ ఎన్టీఆర్ తరపు నుంచి దాదాపు 100 కోట్ల సేవా కార్యక్రమాలు రానున్న కాలంలో చేయడానికి ఒక రంగం సిద్ధమైంది. ఊరువాడ పేరు కూడా జనంలో వెళ్లే పేరుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్నటువంటి వార్తల్లో సాధ్యాసాధ్యాలేంటి, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనే అంశాలపై మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. సార్, ఎలా చూడాలి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి వార్తలు? ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది కాసేపు మనం పక్కన పెడితే అసలు సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి? వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ నిజంగా పార్టీ పెడితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే ఏం చెప్తారు? రెహమాన్ గారు, బేసిక్ గా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ అనూహ్య విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గాని లేదా ఇతర ప్రాంతాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కొత్త శక్తులకి అవకాశం ఉంది అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. చర్చ కాకుండా కొంత ఆకాంక్ష కూడా ఉంది. రెండు పరిణామాలు దీని బ్యాక్గ్రౌండ్ లో చూడాలి. ఒకటి, తమిళనాడులో అనూహ్యంగా విజయ్ గారి నాయకత్వంలో పార్టీ గెలవడం ఒకటైతే, కాక్రోచ్ పార్టీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఒక జర్క్ అయితే వచ్చిందో దాని వెనకాల లక్షలాది మంది, కోట్ల మంది ఫాలో కావడం, ఎంత ఫాలో అయ్యారనేది పక్కన పెడితే లైక్ చేయడం, ఈ రెండు పరిణామాలు రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారుతాం. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు, ఎగ్జిస్టెన్స్ లో ఉన్న రాజకీయ పార్టీల పట్ల ఒక విముఖత ఉంది, అది ఒక బలమైన సెక్షన్ ఉంది అనేది మనం గమనంలో పెట్టుకుంటే, గతంలో వీళ్ళకి రిఫ్లెక్టెడ్ గా నోటా ఉండేది. ప్రధాన పార్టీలు ఏవి, ఇప్పుడున్న పార్టీలు ఏమి వద్దని నోటాకి ఒక ప్రయారిటీ ఉండేది. ఒక్కో సందర్భాల్లో తిరుపతి బై ఎలక్షన్ ఏదో అనుకుంటాను, ఎంపీ ఎలక్షన్ జరిగితే బీజేపీకి సిపిఎం కాంగ్రెస్ కన్నా నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఎంపీ ఎలక్షన్ లో. అంటే రిఫ్లెక్షన్ అలా కనపడుతూ వచ్చింది. నోటాకి వేయడానికి కొంతమందికి ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే అది మురిగిపోతుంది కదని. కానీ ఎప్పుడైతే విజయ్ వచ్చాడో, ఇట్లాంటి ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు కన్సాలిడేట్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికల్లో 7.5% ఫస్ట్ టైం ఓట్లు వేశారు. టోటల్ పోలింగ్ అయిందంట దాదాపు 30 నుంచి 50 లక్షల మధ్యలో ఉంటుంది ఆ ఓటింగ్. దీంట్లో కనపడుతున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ టైం ఓట్లు వేసే వాళ్ళు కులాలు పార్టీలు చూడట్లేదు, ఎవరికో ఒకవైపు మొగ్గేస్తున్నారు, ఎవరినో ఒకరిని వ్యతిరేకిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం కూడా. అంటే చాలా వరకు ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ లో కులాలు, రాజకీయాలుగా విభజన ఉండేది. కానీ ఫస్ట్ టైం వేసిన ఓటర్లో ఏదో మార్పు కోరుకోవడం, వాళ్ళు ఏమి ఆశిస్తారో కూడా అర్థం కాదు, వాళ్ళు నాడి పట్టుకోవడమే రాజకీయ పార్టీలకు సమస్యగా ఉంది. ఇట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో ప్రజలకి అందరికీ తెలిసిన వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ ఇట్లాంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అనే భావన ఉంది. రావాలనే కోరిక కూడా అక్కడక్కడ కనిపిస్తున్నట్టుంది. ఇప్పుడు హీరోల్లో ప్రభాస్ గారు ఉన్నారు, మహేష్ గారు ఉన్నారు. కానీ వీళ్ళు లేకుండా వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు నడుస్తా ఉంది? ముఖ్యంగా ఎన్టీఆర్ పేరు ఎందుకు నడుస్తుందంటే, జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవట్లేదు. పైకి ఎన్ని మాట్లాడినా ఓన్ చేసుకోలేకపోతా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అని అనుకుంటాను ప్రచారం చేసినాడు. ఆ ప్రచారంలో విపరీతంగా ప్రజల్ని ఆకట్టుకున్నాడు. ఆ భాష, మాట తీరు, ప్రజల్ని రంజింపజేయడం చూసినప్పుడు ఆ సీనియర్ ఎన్టీఆర్ వచ్చినాడా, బహుశా ఆయనకన్నా బాగా మాట్లాడినట్టుగా మాట్లాడినాడు ఆయన. అంటే ఇతనికి ఆ జర్క్ అప్పుడు చిన్న వయసు, ఇంకా మెచ్యూరిటీ వచ్చింది. సో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడగలడు, ప్రజల్ని సమ్మోహనపరచగలడు, అందరికి తెలిసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఆయన్ని సరిగ్గా ఓన్ చేసుకోవట్లేదు. సో జూనియర్ ఎన్టీఆర్ రావచ్చేమో అనేది ఒకటి. అల్లు అర్జున్ సమాజాన్ని ప్రభావితం చేయడంలో రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు, ఈ 2-3 సినిమాలు వచ్చాయి కదా, ఎర్రచందనం చుట్టూ వచ్చిన సినిమాలు, ఇవన్నీ వచ్చినప్పుడు తనకు ఒక సమ్మోహన శక్తిగా ఉన్నాడు అనేది ఒకటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు గారు ఇంకో 15 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉంటాడు అని యాక్సెప్ట్ చేయడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోరుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక వాతావరణం
ప్రధాన రాజకీయ పార్టీల మీద ఉన్న విముఖత కొత్త శక్తి రావాలనే కోరికకి దారి తీస్తా ఉంది. అది ఒక బలమైన శక్తిగా ఉన్న నేపథ్యంలో అట్లాంటి భావజాలం కలిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నప్పుడు ఆ కెపాసిటీ, కేవలం కొత్త శక్తి కావాలంటే పరిచయం లేని వ్యక్తి, ప్రభావితం లేని వ్యక్తి ఎవరంటే వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మన రాష్ట్రంలో అనేక పార్టీలు పెట్టాయి, లోక్సత్తా పెట్టారు, జేడీఎం పార్టీ పెట్టారు, చాలా పార్టీలు పెట్టాయి, మనం కూడా సాధించలేకపోయినాయి. కారణం ఏంటంటే ఆ నాయకత్వానికి ఉన్నటువంటి ప్రభావిత శక్తి. ఆయన సినిమా హీరో కావడం, రామారావుకి మనవడు కావడం, ఒకసారి బాగా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల అది ఉంది. బహుశా మా తిరుపతిలోనే 18వ తేదీ ప్రెస్ మీట్ అంటున్నారు. ఆయనే వస్తాడా లేదా ఆయన అభిమానులు పెడతారా, పెడితే ఏం మాట్లాడతారు అనేది ఎలా ఉన్నా చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఏదో జరుగుతుంది, జూనియర్ ఎన్టీఆర్ గారి చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థాగత వారి పట్ల ఏదో జరగతా ఉంది అనే మాట మాత్రం మనం అంగీకరించవచ్చు. 18వ తారీఖున పెట్టే ప్రెస్ మీట్ లో వాళ్ళ మాట తీరు, స్వభావం చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు వైపు అట్లా వస్తుందా లేదా మనం నిర్ధారణకు రావచ్చు. అయితే ఇక్కడ ఊరువాడ అనే ఒక కార్యక్రమాన్ని పేరును ఊరువాడ అని పెట్టారు. జనంలోకి బాగా చొచ్చుకు వెళ్లే పేర్లా కనిపిస్తుంది. అంటే సాధారణంగా రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలు ప్రారంభించినప్పుడు కానీ, వివిధ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ జనంలోకి వెళ్లే పేర్లను నిర్ణయిస్తుంటారు. సో ఇక్కడ ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వచ్చినటువంటి ఈ పేరు కూడా ఊరువాడ, జనంలోకి బాగా చొచ్చుకెళ్ళడానికి ఆస్కారం ఉన్న పేరు. సో ఇలాంటి పేర్లు వీళ్ళు అనౌన్స్ చేయడం ద్వారా కూడా ఆయనకు దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం మనం అర్థం చేసుకోవచ్చా? ఇప్పుడు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం మంచిదే, సినిమా హీరోలు చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పేరును తీసుకురావడంలో ఒక రాజకీయ కోణం, ప్రజల్ని మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ అన్నాడు, జరపలేకపోయారు, రచ్చబండ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. అంటే ప్రజల రోజువారీ మాట్లాడుకునే భాష, మాట్లాడుకునే పదాలతో అది ఈజీగా జనాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అట్లాంటి పదజాలంగా ఊరువాడ తీసుకోవచ్చు. బస్ వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఎలా తీసుకున్నా జూనియర్ ఎన్టీఆర్ గారు చుట్టూ రాజకీయ ప్రవేశ ఏర్పాట్లు జరుగుతున్నాయి అని నిర్ధారణకైతే ప్రాథమికంగా రావచ్చు. అయితే ఊరువాడ కార్యక్రమాన్ని తీసుకున్నారంటే రేపు దేనికైనా ఉపయోగించవచ్చు. ఒకవేళ పల్స్ గమనించి ఇప్పుడు సరైనది కాదేమో అనుకున్నారు అనుకోండి, ఆపేస్తే ఎందుకు రాలేదని ఎవరు అడగలేరు. ఎందుకంటే నేను నాకున్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి అవకాశాలని నన్ను ఇన్ని రోజుల పాటు ఎంకరేజ్ చేసిన వాళ్ళకి సహాయం తెలుసుకుంటే మనం చేయగలిగే ఎవరు ఏం అనలేరు. ఒకవేళ క్లిక్ అయింది అనుకోండి, ఊరువాడతో స్టార్ట్ చేశాను, ఇంకా సమాజాన్ని మారుస్తానని ముందుకు రావచ్చు. కాబట్టి ఉభయతారకంగా ఉంటుంది. రాజకీయాలకు రావాలన్నా ఆ మాట ఉపయోగపడుతుంది, వద్దు ఇప్పుడు సరైనది కాదనుకున్నాడు ఆగిపోతుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా అనేది ఆయన నిర్ణయాన్ని బట్టి ఉన్నా, ఆయన చుట్టూ రాజకీయంగా రావాలనే ఆసక్తి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనలో కొంత ఉందనేది మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే పార్టీ స్థాపిస్తే, ఆ పార్టీ కనుక స్థాపన అనేది ప్రకటన అయితే, అది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలను కనుక మనం పరిశీలిస్తే ఎవరికి ఎక్కువ నష్టం చేకూర్చే అంశం? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశాన్ని ఎవరికి లాభం ఎవరికి నష్టం అని చూసినప్పుడు, ఒకటి నష్టం అంటూ జరిగితే రామారావు గారికే జరుగుతుంది, అంటే జీరో అయిపోతాడు. అవును. సక్సెస్ అయితే సూపర్ హిట్ అవుతాడు. చాలా మంది ఏమనుకుంటారంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కదా, కాబట్టి తెలుగుదేశం పార్టీ 4 ఓట్లు చీలిస్తే తెలుగుదేశానికి నష్టము, వైసీపీకి లాభం, ఇట్లాంటి చర్చ చేస్తారు. కానీ నేను అట్లా అనుకోవట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారికి స్వల్పంగా తెలుగుదేశం ఓట్లు చీలవు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ చైతన్యం ఉన్నారు. స్వల్పంగా చీలిస్తే ఎవరికి ప్రయోజనం జరుగుతాయి? ప్రత్యర్థి ప్రయోజనం జరుగుతాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటూ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే కొడితే కుంభస్థలం, లేకపోతే జీరో అయిపోతాడు. ఎవరు, ఎందుకంటే 2020 విజయలాగా వస్తే 2020 అబౌవ్ పర్సెంటేజ్ వచ్చి సక్సెస్ వైపు లేదా సమీప ప్రత్యర్థి వైపు వెళ్తాడు, లేదా జీరో అంటే జీరో ఓట్లు అని కాదు, కానీ ఏమీ రాకుండా పోతాయి. ఎందుకంటే స్వల్ప ఓట్లు ఇట్లా రావు, ఇది కంటిన్యూ ప్రాసెస్ కాదు కాబట్టి. అయితే నేను అనుకుంటుంది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లేదా క్యాస్ట్ ఒక పార్టీ వైపు ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి పర్సనాలిటీ, అల్లు అర్జున్ లాంటి పర్సనాలిటీ వస్తే కొత్త తరం ప్రజలు, అంటే ప్రధానంగా మొదటిసారి ఓట్లు వేసేవాళ్ళు, ప్రధాన రాజకీయ పార్టీల పట్ల ఒక ఏహోభావం కలిగిన వాళ్ళు, రాజకీయాల్లో మార్పు కావాలందరూ పోలరైజ్ అవుతారు. అయితే అది మంచి సంఖ్య అవుతుంది.
అయితే అలా పోలరైజ్ అవుతారు, లేదా మినిమం 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 పడిపోయి మళ్ళీ ఆయన రాజకీయాలు చేయలేని వాతావరణానికి వెళ్ళిపోతారు. అవును. ఆ తరహా ఉంటుంది. ఎందుకంటే నేను నమ్ముతున్నది ఏంటంటే కొత్త తరం, అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు నడుస్తున్న రాజకీయాల పట్ల ఒక వ్యతిరేకత వస్తుంది. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల పల్స్ చాలా తొందరగా గమనిస్తుంటాడు. ప్రజల పల్స్ గమనించాడు కాబట్టే జంజీ అదే విధంగా కాక్రోచ్ విషయం ప్రస్తావించాడు. అవును. నిజానికి ఆ సందర్భంలో మాట్లాడాల్సిన విషయం కాదు అది. అంటే కాకపోయినా సమాజంలో అవును. ఈ భావజాలం బలంగా ఉంది, దానికి ప్రతినిధిని నేనే అంటారు. దాని అర్థం నిజానికి ఆ రోజు డిఎస్సి దాంట్లో ఈ 2 పదాలు వాడాల్సిన అవసరం లేదు. ఈ 2 పదాలు వాడాడంటే సమాజంలో ఆ భావజాలం ఉంది, దానికి ప్రతినిధి నేనే అంటున్నాడు. అంటే దానికి కూడా మేమే ప్రాతినిధ్యం వహిస్తాము అంటున్నాడు. అంటే సమాజంలో బలమైన సెక్షన్ ప్రధాన రాజకీయ పార్టీ వ్యతిరేకించడానికి ఈ పార్టీ ఆ పార్టీ. ఇప్పుడు ఉదాహరణ చూడండి, 19లో తెలుగుదేశం పార్టీ భారీ ఓటమి చెందింది. అవును. 24లో భారీ విజయాన్ని సాధించింది. ఈ 5 ఏళ్ళు ఏం మారిపోయింది తెలుగుదేశం పార్టీ? అంతే కదా. 19లో భారీ విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు 24లో భారీ ఓటమి ఇచ్చారు. ఏం నష్టం, ఏమి దిగజారిపోయారు కాదు. వారి మీద కోపం వస్తే వీళ్ళకి, వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకి తప్ప ఇక్కడ ఏమీ చూడట్లేదు ప్రజలు. అంటే ఇది 2 సార్లు జరిగింది అనుకో, మూడోసారి కొత్త శక్తి వస్తే అటువైపు వెళ్ళరా? అదే. అందుకని ఇష్టం లేకుండా కూడా ఒక పార్టీకి ఓటేసే సంఖ్య బలంగా ఉంది. తప్పదు, వీళ్ళిద్దరే ఉండేదని. అట్లాంటి సెక్షన్ ఒకటి, మార్పు కోరే సెక్షన్. రెండోది నేను బలంగా నమ్ముతుంది, తమిళనాడు ఎన్నికలు చూసిన తర్వాత ఈ ముదిరిపోయిన రాజకీయ నాయకుల పట్ల పెద్ద ఎత్తున సమాజం వ్యతిరేకతగా ఉంది. ఏంది వీళ్ళ పెత్తనం, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ మాట తీరు, వాళ్ళ అహంభావ పద్ధతులు చూసినప్పుడు డెమోక్రసీలో ఈ ధోరణి, రాచరిక పోకడలు, సామంత రాజుల్లా ప్రవర్తించడం, ఇవన్నీ చూసినప్పుడు కొత్త వాళ్ళని కోరలేదు. అందుకే తమిళనాడులో కనీసం ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎందుకు గెలిపించేసినారంటే వాళ్ళ మీద కోపంతోనే. అంటే ఎంతకాలం ఈ పెత్తనం, కొత్త తరం దాన్ని ఒప్పుకోవట్లేదు. ముఖ్యంగా వర్తమాన రాజకీయ నాయకుల్లో డబ్బు, అహంకార పూరిత చేష్టలు అనేది ప్రజల్ని ఆలోచింపజేస్తాను. జగన్ గారు దీన్ని ఫస్ట్ గుర్తించేసినాడు. నేను అనుకుంటుంది దీని ప్రభావం జనరల్ ఎన్టీఆర్ గారు వస్తారా నాకు తెలియదు, కానీ వైసీపీలో మాత్రం సంచలనమైన మార్పులు మాత్రం దారితీస్తుంది. ఎందుకంటే ఆయన గుర్తించేశాడు ఇట్లాంటిది ఏదో జరగదు. మొన్న 60 జగన్ గారు మాత్రమే ఆ పని చేయగలరు. ఎందుకంటే 60 మంది అటు ఇటు మార్చి పడేసినాడు, మొన్న ఓడిపోయిండొచ్చు కాక. అంటే ఆయనకి నమ్మకం ఏంటంటే నేను, ప్రజలు, భగవంతుడు నమ్ముతాడు కాబట్టి ఇట్లాంటి మార్పులు చేస్తే ఉపయోగం. అంటే వైసీపీలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన కావచ్చు, లేదా జంజీ పాలిటిక్స్ వల్ల కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం కావచ్చు, తమిళనాడు ఎన్నికల ఫలితాలు కావచ్చు, వైసీపీ ఫార్వర్డ్ స్టెప్ అయితే తీసుకుంటుంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రభావం వల్ల ఎవరు నష్టం అనేది జరిగితే సంచలనం, లేకపోతే మళ్ళీ రాజకీయ ప్రస్తావన లేనటువంటి పతనం కూడా జరుగుతుంది. దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో అనూహ్యమైన మార్పులు, అంటే కొత్త ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ వైపు వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటారో వాళ్ళు అటు పోనీయకుండా చేసే ఏర్పాట్లే. దీంట్లో జగన్ గారు ఖచ్చితంగా అందరికన్నా ముందుంటారనేది ఆయన మాటలు బట్టి అర్థం.